ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇలా వాస్తవంగా సిఐడి ఎంక్వైరీ కేసు వేయడం అనేది ఇది యాక్చువల్లీ ఒక పెద్ద జోక్ అయిపోయే పరిస్థితికి ఉన్నది. ఇలా సిఐడి శాంటిటీ పోయే పరిస్థితిలో ఉన్నది. ఇట్లాంటి కేసులకి సిఐడి ఎంక్వైరీ వేయడం అంటే ఇదొక పెద్ద జోక్గా నేను భావిస్తూ ఉన్నాను. అసలు ఆడ పిలిచి అడిగిన తర్వాత ఏం క్వశ్చన్ అడుగుతారో అసలు క్వశ్చనే లేదు, అడిగే వాళ్ళకి లేదు. పాపం నిజంగా చెప్పాలంటే ఆఫీసర్ గారు కూడా చాలా ఎంబారెస్మెంట్గా ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ సిఐడి కేసు దేని మీద వేయాలి? సిఐడి కేసు కరీంనగర్ సిపి గారు 180 రౌండ్లు ఫైరింగ్ చేసిన దాని మీద సిఐడి కేసు వేయండి. కరీంనగర్ సిపి గారు వారి సతీమణి మరి వారి ఫ్రెండ్స్తోని జల్సాలు చేసుకుంటా AK-47తోని 10 రౌండ్లు, SLRతోని 10 రౌండ్లు, ఇలా పిస్టల్తోని 10 రౌండ్లు, ఒక్కొక్కరు 30 రౌండ్లు ఫైరింగ్ చేస్తే ఇలా 6గురు కలిసి 180 రౌండ్లు ఫైరింగ్ చేసిండ్రు. ఆ ఫైరింగ్ చేసిన ఈ బుల్లెట్లు దూసుకుపోయి బోనాలపల్లి గ్రామంలోని అమృత అమ్మకి తాకింది నిజమా కాదా? అసెంబ్లీ సాక్షిగా నేను ఈ ప్రభుత్వాన్ని నేను అడిగిన, ఎంక్వైరీ చేయండి, దాని మీద సిట్ వేయండి, సిఐడి వేయండి అని చెప్పిన, దాని మీద మాత్రం వేయరు. ఇలా కరీంనగర్ సిపి గారు ఇలా కరీంనగర్ జిల్లాలో ఉన్న పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా వేధిస్తుర్రని చెప్పిన, SHO దగ్గర డబ్బులు వసూలు చేస్తుండని చెప్పిన. మొన్న బడాఖానా దావత్ కోసము తను ఒక్కొక్క SHO ఆఫీసర్ దగ్గర ఇలా ఒక్కొక్క సిఐ గారి దగ్గర 7గురు సిఐ దగ్గర 25,000 రూపాయలు వసూలు చేసిండు, 2 స్పిన్ ఆఫ్ బాటిల్ వసూలు చేసిండు. 11 మంది SIల దగ్గర ఇలా 12,500 వసూలు చేసిండు, 2 స్పిన్ ఆఫ్లు వసూలు చేసిండు. దాని మీద ఏంటి సిఐడి? ఇలా హోంగార్డుల మీద ఇలా కరీంనగర్ జిల్లాలో 337 మంది హోంగార్డుల దగ్గర ఇలా ఉంటే 337 మంది హోంగార్డులని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇలా 186 మంది దగ్గర, అది జగిత్యాల జిల్లా సిరిసిల్ల జిల్లా దగ్గర ఉన్న హోంగార్డులని వాళ్ళని కరీంనగర్లో పోస్టింగ్ చేయడానికి ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి 1,86,00,000 రూపాయలు వసూలు చేసిండు. దాని మీద సిఐడి ఎంక్వైరీ చేయండి. ఇలా పాపము హోంగార్డులు వాళ్ళ జీతమే 28,000 రూపాయలు ఉంటుంది. 4 నెలల జీతము ఈయన్నే వసూలు చేస్తే వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ కుటుంబాలు ఎత్తుకబట్టాలని నేను అడుగుతా ఉన్నాను. ఇలా హోంగార్డులు కరీంనగర్లో ఉన్న వాళ్ళు, ఫర్ ఉదాహరణ ఎగ్జాంపుల్ జమ్మికుంటలో ఉన్న వాళ్ళు, హుజరాబాద్లో ఉన్న హోంగార్డులు, వాళ్ళు అక్కడ నివసిస్తున్న వాళ్ళని తీసుకుపోయి సిరిసిల్ల జగిత్యాలు వేస్తే వాళ్ళు ఆడ డ్యూటీ ఎప్పుడు చేయాలి, వాళ్ళు ఎప్పుడు రావాలి, వాళ్ళ కుటుంబాలను ఎట్లా బతికించుకోవాలి, ఇవన్నీ ఇల్లీగల్ దందాలుగా సిపి గారు చేస్తున్నారని నేను చెప్పిన, ఆధారాలతో సహా బయట పెట్టిన. తర్వాత తన ప్రైవేట్ వెహికల్ కరీంనగర్కి అలవాటైన ఇనోవా సిఐడి ఆఫీస్ పక్కనే, ఇక్కడ నుంచి పక్కన లేదు, పక్కనే డీజీపీ ఆఫీస్ పక్కన సువేదాల పార్కింగ్ చేస్తుండని ఎవిడెన్స్ చూపించిన. ఇలా కరీంనగర్లో 1 టౌన్లో ఒక కానిస్టేబుల్ అశోక్ అని కరీంనగర్ 1 టౌన్లో పనిచేస్తున్నట్టు వాళ్ళ జీడీ ఎంట్రీలో చూపిస్తుండని చెప్పిన. ఇలా అనిల్ అని ఇంకొక AR కానిస్టేబుల్ కరీంనగర్లో పనిచేస్తున్నాడని చూపించుకుంటూ వాళ్ళు హైదరాబాద్లో పెట్టి ప్రైవేటు వ్యక్తులకి ఇలా కార్ని వాడింది వాస్తవం కాదా? అవిటి మీద సిఐడి వేయండి. మీరు ఎన్ని సిఐడి కేసులు వేసినా ఏం వేసినా భయపడేటోడు ఎవరు లేరు. ఇలా దేనికోసం? ఇలా నేను ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, హుజరాబాద్ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఎందుకు సిఐడి నోటీస్ ఇచ్చింది? వాళ్ళకి ఏం సంబంధం? నా సతీమణి శాలిని రెడ్డి గారికి ఎందుకు సిఐడికి పిలిచారు? ఏం సంబంధం? అంటే కేవలం ఇలా కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఇలా ప్రజల పక్షాన నిలబడి ఇలా 6 గ్యారెంటీలు ఏమైనాయి అని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా తాతలకి అవ్వలకి ఇస్తాన 4,000 పెన్షన్ ఏమైందని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇస్తలేరని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా తులం బంగారం ఎందుకు ఇస్తలేరని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా 1,67,00,000 మంది ఆడబిడ్డలకి 2,500 రూపాయలు ఎందుకు ఇస్తలేమని గట్టిగా అడుగుతున్నా అని, కేసీఆర్ కిట్లు ఎందుకు బంద్ చేసినామని గట్టిగా అడుగుతున్నా అని, న్యూట్రిషన్ కిట్ ఎందుకు ఇస్తలేమని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా దళితులకి దళిత బంధువు ఎందుకు ఇస్తలేరు అని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా మా హుజరాబాద్లో డంపింగ్ యార్డ్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తారని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా సర్వము ఇలా రైతులకి రైతు బంధు ఎందుకు 15,000 రూపాయలు ఇస్తలేమని గట్టిగా అడుగుతున్నా అని, ఇలా 500 రూపాయలు బోనస్ ఎందుకు ఇస్తలేమని గట్టిగా అడుగుతున్నా అని,
ఇవన్నీ కూడా గట్టిగా అడుగుతూ ఉన్నాడు, గట్టిగా నిలదీస్తూ ఉన్నాడు. ఎట్టు పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టియాలి. ఇవాళ నేను అనని మాటలు అన్నట్టు మొన్న అసెంబ్లీలో కూడా చూసి నేను అసలు ఒక్క మాట కూడా అనలే. నేను అనలే. అసలు అసెంబ్లీలో మొన్న జరిగిన ఇష్యూ ఏంటిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్కామ్. ఇవాళ వందలాది కోట్ల రూపాయలు ఇవాళ మైనింగ్ స్కామ్ చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. దాంట్లో వాటాదారు ఉన్న రేవంత్ రెడ్డి గారు. దీని మీద విచారణ జరుపుర్రి, దీని మీద హౌస్ కమిటీ వేయమని మేము డిమాండ్ చేస్తుంటే కడియం శ్రీహరి గారిని లేపి మాట్లాడించినప్పుడు కడియం శ్రీహరి గారిని మేము అడిగింది ఏంటిది? నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేసినావు, ఏ పార్టీ నుంచి గెలిచినావు, నీది ఏ పార్టీ? మరి మా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచిన వాళ్ళందరం కూడా ఇటు పక్కన నిలబడి హౌస్ కమిటీ వేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వెనుక నిలబడి ఇలా నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు అడిగినావు అని మేము అడిగినాం. అది అడిగితే దాని టాపిక్ డైవర్ట్ చేయడానికి 27 మంది ఎమ్మెల్యేలతోని 4 మంత్రులతోని ముఖ్యమంత్రి గారు అబండాలు వేసి నా మీద దళితులను నేను ఇదన్నా అదన్నాను. నేను ఛాలెంజ్ కడతా ఉన్నాను. అసెంబ్లీ ఫస్ట్ సెషన్ నుంచి ఈ సెషన్ వరకు, మొన్న అయిన బడ్జెట్ సెషన్ వరకు ఇలా దళితుల గురించి దళిత బంధు ఎందుకు ఇస్తలేరని అడిగిన ఈ 119 మంది ఎమ్మెల్యేల ఏకైక ఎమ్మెల్యే అది కౌశిక్ రెడ్డి. ఇది నేను చెప్తుంది వాస్తవం. ఐఎమ్ ఆన్ రికార్డ్. మీ అందరు కూడా చూసి నేను అడిగింది నేను నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితులకి దళిత బంధు ఎందుకు ఆపినవని నేను అడుగుతా ఉన్నాను తప్ప మా దళితులకి కేసీఆర్ గారు ఇచ్చిన సాచురేషన్ మోడ్లు ఇచ్చిన దళిత బంధు ఇలా ఇస్తా అని అడిగింది తప్ప, ఎందుకు ఆ 2వ విడత ఆపినవు అని అడిగింది తప్ప, దేనికోసం ఈ తప్పు అని నేను అడుగుతా ఉన్నాను. కొందరు నన్ను అడిగిండు, ఈ అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిండు, మరి ఇలా ఎథిక్స్ కమిటీ నా పైన వేసిండ్రు. ఎథిక్స్ కమిటీ దేనికోసం వేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు కళ్ళు గుడ్లు బీకి గోటీలు ఆడుతా అన్నదానికి ఎథిక్స్ కమిటీ రాదా? పేగులు బీకి మెడలేసుకుంటా అన్నదానికి ఎథిక్స్ కమిటీ రాదా? ఇలా మాకు కూడా కండలు బాగా తిరిగినాయి, ఇలా తీసి నీ కిందకేసి కొట్టి చంపుతాం అన్నది ఎథిక్స్ కమిటీకి రాదా? కొందరు ఎమ్మెల్యేలు కత్తులతో కోలాటమాడి నీ గడికి ఉరేస్తామన్నారు, ఇలా అది ఎథిక్స్ కమిటీకి రాదా? కొందరు ఇట్లా గన్ను పెట్టి ఫైర్ చేసిండు, ఇట్లా అని చూపిస్తున్నా అని ఫైర్ చేసిండు అని ఒకరు, అది ఎథిక్స్ కమిటీకి రాదా? మరి కొందరు అసెంబ్లీ నక్సలైట్ అయిందన్నారు, అది ఎథిక్స్ కమిటీకి రాదా? ఎస్, బరాబర్ చెప్తున్నా, ఈ ప్రజల పక్షాన నిలబడడానికి అసెంబ్లీ నక్సలైట్ బరాబర్ అవుతా. ప్రజల పక్షాన నిలబడడానికి అసెంబ్లీ నక్సలైట్ బరాబర్ అవుతా. ప్రజలకి మీరు ఇవ్వకపోయేదానికి బరాబర్ నిలదీస్తా, బరాబర్ అడుగుతా. ఇవన్నీ గట్టిగా క్వశ్చన్ అడుగుతుందని, ఎట్టు పరిస్థితుల్లో అసెంబ్లీ నుంచి కౌశిక్ రెడ్డిని ఎత్తేయాలని ఇవన్నీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నా మీద ఎన్ని కేసులు పెట్టినా, నా కుటుంబం మీద ఎన్ని కేసులు పెట్టినా, మా కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టి మమ్మల్ని భయప్రాంతాలకు గురి చేద్దామని మీ ప్రభుత్వం అనుకున్న కౌశిక్ రెడ్డి భయపడేటోడు కాదు. ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తాం, మిమ్మల్ని అడుగుతాం. మీరు ప్రజలకు ఇస్తాన 6 గ్యారెంటీలని 1000కి 1000% మేము నిలదీస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటా. ఇలా నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఇలా మళ్ళీ కూడా అడుగుతా ఉన్నాను. ఇలా అద్భుతమైన సమయము, అద్భుతమైన మీడియా పాయింట్ మొత్తం కూడా చూపిస్తూ ఉన్నారు లైవ్లో. ఎస్, ఇలా కూడా నేను అడుగుతా ఉన్నాను, మా హుజరాబాద్లో డంపింగ్ యార్డ్ ఎందుకు పెట్టిండ్రు? నా హుజరాబాద్లో ఇలా కరీంనగర్ జిల్లా నుంచి వచ్చే చెత్త మొత్తము హనంకొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త మొత్తం తీసుకొచ్చి ఇలా మా హుజరాబాద్లో వేస్తారంటే మేము ఎందుకు ఊకుంటాము? నిన్న నేను హుజరాబాద్ని బంద్కి పిలుపునిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా షాప్ తెరవకుండా దానికి వ్యతిరేకంగా ఇలా డంపింగ్ యార్డ్ ఇవ్వద్దు, బంద్ చేయాలి ఆడ డంపింగ్ యార్డ్ అని అద్భుతంగా బంద్ని సక్సెస్ చేసిండు.